కాల్పుల కేసులో విక్రమ్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఉన్న విక్రమ్ గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విక్రమ్ తో పాటు ఈ కేసుకు సంబంధించి మరో 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. తనపై తానే కాల్పులు జరుపుకుని హైడ్రామా ఆడిన విక్రమ్ గౌడ్ ను A1 నిందితుడిగా తేల్చారు. కాల్పుల కథ నడిపి సానుభూతి కోసం ప్రయత్నించిన విక్రమ్ గౌడ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విక్రమ్ గౌడ్ గత చరిత్రను పోలీసులు తవ్వితీస్తున్నారు. గతంలో తండ్రి ముఖేష్ గౌడ్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడ్డాడు విక్రమ్ గౌడ్. సెటిల్మెంట్లు, బెదిరింపులు, అక్రమంగా గన్మెన్లను నియమించుకోవటం, దాడుల వ్యవహారాల్లో ఇప్పటికే విక్రమ్ గౌడ్ పై 8 కేసులు ఉన్నాయి. తండ్రి మంత్రిగా ఉన్న సమయంలోనూ విక్రమ్ గౌడ్ ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. ఎస్ఐల బదిలీల వ్యవహారంలో డబ్బులు తీసుకున్నట్టు కూడా విక్రమ్ గౌడ్ పై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సుపారీ గ్యాంగ్ ను రంగంలోకి దించి తనపై తానే కాల్పులు జరుపుకుని క్రైమ్ స్టోరీకి తెరతీశాడు విక్రమ్ గౌడ్.